హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఫ్లిప్కార్ట్ బిగ్ 7 డేస్లో కొన్ని బెస్ట్ మొబైల్స్ గురించి అయితే చెప్తాను. సో ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ అన్ని మంచి వాల్యూ ఫామ్ అని మొబైల్స్. ఈ మొబైల్స్ తప్ప మీరు ఇంకే మొబైల్స్ని అయితే కొనకండి. నేను చెప్పే మొబైల్స్ని మీరైతే కొనండి. అండ్ కొన్ని మొబైల్స్ అయితే వాల్యూ ఫర్ మనీ సెగ్మెంట్లోనే కొన్ని కొనకూడని మొబైల్స్ అయితే ఉన్నాయి. అంటే రియల్మీ నుంచి కానివ్వండి, రెడ్మీ నుంచి కానివ్వండి, కొన్ని కొనకూడని మొబైల్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి కూడా నేనైతే చెప్తాను, కొనకూడని మొబైల్స్ గురించి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. డిస్లైక్ చేసే వాళ్ళు ఎన్ని డిస్లైక్స్ అయినా చేస్తూనే ఉంటారు. సో దట్ మీరు కూడా అయితే గట్టిగా లైక్ చేయండి. డిస్లైక్స్కి పోటీగా లైక్స్ అయితే ఉండాలి. లైక్స్ మినిమం ఒక 100 అయితే దాటిపోవాలి ఈ వీడియోకి. సో ఫ్రెండ్స్, ఈ సేల్లో మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్స్ మీద ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్స్ యూస్ చేసి మీరు పేమెంట్ చేస్తే 10% వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. మ్యాక్సిమం డిస్కౌంట్స్ వచ్చేసరికి మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేసి పేమెంట్ చేసినా, లేదంటే డెబిట్ కార్డ్ ఈఎంఐలో మొబైల్ తీసుకున్నా కానీ మ్యాక్సిమం డిస్కౌంట్ మీకు 750 రూపీస్ మాత్రమే వస్తుంది. ఓన్లీ మీరు డెబిట్ కార్డ్ యూస్ చేసి పేమెంట్ చేసి మొబైల్ తీసుకుంటే మీకు 500 రూపీస్ మాత్రమే డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇదైతే మీరు వీడియో మొత్తం అయితే గుర్తుపెట్టుకోండి. నేనైతే ప్రతిదానికి 750 రూపీస్ డిస్కౌంట్ అయితే వేసాను, అంటే క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ అయితే వేసాను. అండ్ ఇక మొబైల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ మనం 10K అండర్ సెగ్మెంట్ చూద్దాం. అంటే ఫస్ట్ 8,000 నుంచి స్టార్ట్ చేసినట్లయితే అక్కడ మీకు రియల్మీ C2 7,499 రూపాయలకి అయితే ఉంది. 7,499 రూపాయలకి అక్కడ రియల్మీ C2 అయితే కొంచెం మీకు బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు, మంచి చాయిస్ అని చెప్పొచ్చు. డిస్కౌంట్తో పోను, అంటే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్తో పోను. ఒకవేళ మీకు హెచ్డిఎఫ్సి కార్డు ఉంటే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్తో పోను 6,750 రూపాయలకి అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఆ ప్రైస్కి అయితే మీరు ఎవరైతే 6,000 రూపాయలకి 7,000 రూపాయలకి మొబైల్ కావాలనుకున్నారో ఖచ్చితంగా మీరు రియల్మీ C2 మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి 8,000 దగ్గర ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 అనమాట. సో ఇది వచ్చేసరికి బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. రియల్మీ C2తో కంపేర్ చేసినా కానీ బెస్ట్ మొబైల్. ఒకవేళ మీరు రియల్మీ C2 దాకా వచ్చినా కానివ్వండి, మీరు ఏసూస్ మ్యాక్స్ ప్రో M1 అయితే తీసుకోండి. 8,000 రూపాయలు అయితే ఉంది బేస్ వేరియంట్ ప్రైస్. 3GB ర్యామ్ ప్లస్ 32GB వేరియంట్. సో ఇది కొంచెం పాత మొబైల్. సో పాత మొబైల్ అయినా పర్లేదు అనుకుంటే ఖచ్చితంగా ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 చాలా 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 మంచి మొబైల్ అని చెప్పొచ్చు. లాంచ్ అయినప్పుడు 14,000 దగ్గర లాంచ్ అయింది. తర్వాత మీకు ఇక్కడ 8,000కి అయితే లభిస్తుంది. సో 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్తో పోను మీకు 7,250 రూపాయలకి అయితే ఈ మొబైల్ అయితే వచ్చేస్తుంది. ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1. ఆ ప్రైస్కి అయితే చాలా చాలా మంచి మొబైల్. ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో రియల్మీ C2ని స్కిప్ చేసి మీరు ఈ మొబైల్ తీసుకోవడం అయితే బెటర్. లేదు నాకు కొంచెం కొత్త మొబైల్ కావాలంటే రియల్మీ C2 అయినా పర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ C3 నార్జో 10A అయితే ఉంది. నార్జో 10A వచ్చేసరికి 8,499 రూపాయలకి ఉంది. రియల్మీ C3 వచ్చేసరికి 9,000కి ఉంది. సో అక్కడ మీరు రియల్మీ C3ని స్కిప్ చేసేయండి. రియల్మీ C3 అయితే వద్దు. సో 9,000కి రియల్మీ C3 అయితే కొనదగ్గ మొబైల్ అయితే కాదు. 8,500 రూపాయలకి నార్జో 10A అయితే మీరు తీసుకోండి. రియల్మీ C3 మీరు కొనాలనుకుంటే సేమ్ నార్జో 10A కూడా రియల్మీ C3 లాగానే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు రియల్మీ C3ని స్కిప్ చేసి నార్జో 10A అయితే తీసుకోండి 8,500 రూపాయలకి. సో ఇది మీకు డిస్కౌంట్ పోను 8,250 రూపాయలకి అయితే నార్జో 10A అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 10,000 రూపాయల దగ్గర, అంటే 9,990 రూపాయల దగ్గర అయితే వివో U10 అయితే ఉంది. సో వివో U10 ఆ ప్రైస్కి చాలా 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 మంచి మొబైల్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా తీసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ ఉంటుంది, HD+ డిస్ప్లే తోటి వచ్చింది, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది, అండ్ అట్లాగే 18W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా 10,000 దగ్గర మీకు ఒక మొబైల్ కావాలంటే వివో U10 అయితే ఖచ్చితంగా చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. సో ఇది ఓవరాల్గా 10,000 అండర్లో కొనదగ్గ మొబైల్స్ అయితే రియల్మీ C2, ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 అండ్ అట్లాగే వివో U10, నార్జో 10A. ఈ 5 మొబైల్స్ అయితే మీరు తీసుకోండి. సో ఇంకా మిగతా రియల్మీ C3 కానివ్వండి, ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో కానివ్వండి, మోటో G8 పవర్ కానివ్వండి, అండ్ పానాసోనిక్ ఎలుగా ఏవో ఉన్నాయి, అవైతే మీరు అంతగా అయితే కొనకండి. ఇప్పుడు నేను చెప్పా కదా ఈ 4 మొబైల్స్, ఈ 4 మొబైల్స్ని మీరు అయితే కొనడానికి ట్రై చేయండి 10,000 రూపాయల అండర్లో. అండ్ ఇంకా 15,000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోయినట్టు అక్కడ మనకి 2 మొబైల్స్ మాత్రం ఉంది. వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ వచ్చేసరికి 14,000 రూపాయల దగ్గర మీకు రియల్మీ 6 అయితే లభిస్తుంది. 14,000 రూపాయల దగ్గర రియల్మీ 6 చాలా 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 మంచి మొబైల్ అని చెప్పొచ్చు. 10% డిస్కౌంట్ పోను ఇది మీకు 13,250 రూపాయలకి అయితే వస్తుంది. 13,250 రూపాయలకి రియల్మీ 6 అయితే చాలా 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 మంచి మొబైల్. సో అక్కడ మీకు 12,000కి నార్జో 10 లభిస్తుంది. రియల్మీ నార్జో 10 అయితే మీరు కొనకండి. ఒక 1,500 రూపాయలు మీరు యాడ్ చేసుకొని 13,250 రూపాయలకి కానివ్వండి, 14,000 రూపాయలకి కానివ్వండి, మీరు రియల్మీ 6 అయితే తీసుకోండి. చాలా బెటర్ డీల్ అవుతుంది రియల్మీ 6. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 15,000 దగ్గర, అంటే 14,990 దగ్గర వివో Z1X అయితే ఉంది. 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ పోను వివో Z1X మీకు 14,240 రూపాయలకి అయితే లభిస్తుంది. కొంచెం పాత మొబైల్ అయినా పర్లేదు అనుకుంటే దానిలో మీకు AMOLED స్క్రీన్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, 712
ప్రాసెసర్తో వచ్చింది. సో ఖచ్చితంగా ఆ మొబైల్ అయితే మీరు 14,250 రూపాయల దగ్గర అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీకు మంచి డిస్ప్లే కావాలంటే అక్కడ ఆ ఒక్క మొబైల్ మాత్రమే ఉంది. సో మంచి పర్ఫార్మెన్స్ అండ్ మంచి డిస్ప్లేతో కూడా వస్తుంది వివో Z1X. ఖచ్చితంగా మొబైల్ అయితే మీరు 14,000 దగ్గర అయితే తీసుకోవచ్చు. సో 13,000కి ఏమో వివో Z1 Pro అయితే ఉంది. వివో Z1 Proని మీరు స్కిప్ చేసి వివో Z1X అయితే తీసుకోండి. అండ్ అట్లాగే రియల్మీ 5 Pro కూడా ఉంది. రియల్మీ 5 Pro వచ్చరికి ఏకంగా 15,000 ఉంది. సో 15,000 పెట్టి రియల్మీ 5 Pro తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మీరు రియల్మీ 6 తీసుకోండి. అండ్ అట్లాగే 16,000 రూపాయల దగ్గర రెడ్మీ Note 8 Pro ఉంది. రెడ్మీ Note 8 Pro కూడా మీరు కొనాల్సిన అవసరమే లేదు. మీకు రెడ్మీ Note 9 Proనే మీకు 14,000కి లభిస్తుంది అమెజాన్లో. సో ఖచ్చితంగా మీరు రెడ్మీ Note 8 Proని అయితే మీరు ఖచ్చితంగా కొనకండి. ఈ రెండు మొబైల్స్ అక్కడ మీకు మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్స్. ఒకటోసరికి వివో Z1X అండ్ ఇంకోటోసరికి రియల్మీ 6. అండ్ ఇంకా 20K ప్రైస్ సెగ్మెంట్లో అంటే 20K అండర్లో మొబైల్స్లోకి వెళ్ళిపోతే మనం ఫస్ట్ మొబైల్ నేను సజెస్ట్ చేసి వచ్చేసరికి Moto One Fusion Plus. ఇది వచ్చేసరికి మీకు కొత్తగా లాంచ్ అయిన మొబైల్ 17,000 రూపాయలకి అయితే లభిస్తుంది. సో ఖచ్చితంగా 17,000 రూపాయలకి ఆ మొబైల్ అయితే మీరు ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు, Moto One Fusion Plus. అండ్ అట్లాగే ఎట్లాగో 750 రూపీస్ మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది కాబట్టి డిస్కౌంట్ ఫోన్ ప్రైస్కి అది వచ్చేసరికి మీకు కొంచెం బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. అండ్ ఇంకా Moto One Fusion Plus కాకుండా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 18,000 రూపాయల దగ్గర రియల్మీ X2 అయితే నేను సజెస్ట్ చేస్తాను. రియల్మీ X2లో మీకు AMOLED స్క్రీన్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది, 730G ప్రాసెసర్ ఉంటుంది, 4000 mAh బ్యాటరీ ఉంటుంది, 30 వాట్ ఊక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా మీరు 18,000 రూపాయల దగ్గర మంచి డిస్ప్లే అండ్ ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటున్నారంటే రియల్మీ X2 కూడా మీరు అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. సో 750 రూపీస్ కూడా మీకు మళ్ళీ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మొత్తం మనం 17,250 రూపాయలకి అయితే రియల్మీ X2 అయితే వస్తుంది. అండ్ రియల్మీ 6 Pro కూడా మీకు అక్కడ 18,000 రూపాయల దగ్గర ఉంది. సో మంచి కెమెరా మొబైల్ కావాలంటే మీరు రియల్మీ 6 Pro దగ్గర ఒక లుక్ అయితే వేయచ్చు. రియల్మీ 6 Proలో మీకు బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, టెలిఫోటో కెమెరా ఉంటుంది, వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సో కెమెరా పరంగా రియల్మీ 6 Pro అయితే ఫుల్లీ లోడెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాస్ కూడా మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ప్రైమరీ కెమెరా ప్లస్ వైడ్ యాంగిల్ కెమెరా. వ్లాగ్స్ చేసే వాళ్ళకి మీకు రియల్మీ 6 Pro అయితే కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ ఇది కూడా 18,000 అయితే ఉంది. 750 రూపీస్ డిస్కౌంట్ పోను మీకు ఇది 17,250 రూపాయలకి అయితే వస్తుంది. సో ఖచ్చితంగా ఆ ప్రైస్ రేంజ్కి మీరు ఈ మూడు మొబైల్స్ అయితే పిక్ చేసుకోవచ్చు. మోటో మొబైల్ కావాలి, స్టాక్ ఆండ్రాయిడ్ ఫీల్ కావాలంటే Moto One Fusion Plus తీసుకోండి. AMOLED స్క్రీన్ కావాలంటే రియల్మీ X2 తీసుకోండి. కెమెరాస్ కోసం ఒక మొబైల్ కావాలి, వ్లాగ్స్ చేయడానికి ఒక మొబైల్ కావాలంటే రియల్మీ 6 Pro అయితే తీసుకోండి. సో ఇది ఓవరాల్గా 20K అండర్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే. అండ్ ఇంకా ఒప్పో F11 ఇట్లాంటివి అయితే మీరైతే స్కిప్ చేయండి. అండ్ వివో S1 ఉంది, S1 Pro ఉంది, అవైతే మీరు కొనాల్సిన అవసరం లేదు. ఈ మూడు మొబైల్స్ మీరు కొంటే అయితే చాలు. అండ్ ఇంకా పోకో X2 కూడా ఉంది. పోకో X2 మీకు 17,499కి అయితే ఉంది. సో పోకో X2 కూడా మీరు ఆ ప్రైస్కి అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఎవరికైతే పోకో X2 కావాలంటున్నారో ఆ ప్రైస్లో మీరు అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మనం 20,000 రూపాయలు పైకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ అక్కడ నేను మీకు సజెస్ట్ చేసేది 21,000 రూపాయలకి సామ్సంగ్ గెలాక్సీ A80 అయితే ఉంది. ఎవరైతే సామ్సంగ్లో బెస్ట్ మొబైల్ కావాలనుకుంటున్నారో A80 అయితే అక్కడ మీకు చాలా 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 మంచి మొబైల్ అని చెప్పొచ్చు. 730 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ అట్లాగే బ్యాక్ సైడ్ కెమెరాస్ని మీరు ఫ్రంట్ కెమెరాస్లో యూజ్ చేయొచ్చు. మీరు రొటేటబుల్ కెమెరాస్ అయితే ఉంటాయి సామ్సంగ్ గెలాక్సీ A80లో. అండ్ ఫ్లాగ్షిప్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 తోటి బ్యాక్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ ప్రొటెక్షన్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే ఉంటుంది. 3700 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ అట్లాగే 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా 21,000 అండ్ 22,000కి A80 అయితే అక్కడ మీకు చాలా 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 బెటర్ మొబైల్ అయితే అవుతుంది. సామ్సంగ్లో ఎవరికైతే బెస్ట్ మొబైల్ కావాలనుకుంటున్నారో సో ఖచ్చితంగా A80 వంక అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ ఇంకా 23,000 రూపాయలకి అన్ని ఆఫర్స్ కలుపుకొని రెడ్మీ K20 Pro అయితే వస్తుంది. సో రెడ్మీ K20 Pro నార్మల్ ప్రైస్ వచ్చరికి 27,000 రూపాయలు అయితే చూపిస్తుంది. అండ్ రెడ్మీ K20 Pro మీద మీకు కొన్ని స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. నార్మల్గా మీరు HDFC క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు K20 Proని కొనుక్కుంటే ప్రీపెయిడ్ పేమెంట్ చేసి కొనుక్కుంటే 1,500 రూపాయల ఆఫర్ అయితే వస్తుంది. అండ్ డెబిట్ కార్డ్ యూజ్ చేసి మీకు యాజ్ యూజువల్ మీకు 750 రూపీస్ ఆఫర్ అయితే వస్తుంది. సో మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ కానీ మీ దగ్గర ఉంటే HDFC క్రెడిట్ కార్డ్ మీకు 1,500 రూపాయల ఆఫర్ అయితే వస్తుంది. 25,500 రూపాయలకి అయితే మీరు రెడ్మీ K20 Pro అయితే వస్తుంది. అండ్ రియల్మీ X2 Pro కూడా ఉంది. రియల్మీ X2 Pro వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి 29,999 రూపాయలు అయితే ఉంది. దీని మీద కూడా మీకు కొన్ని స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు ఏదైనా పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేశారనుకోండి, ఆ పాత మొబైల్ ఎక్స్చేంజ్ మీద మీకు ఎక్స్ట్రా 4,000 రూపీస్ ఆఫర్ అయితే వస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసిన మొబైల్ వాల్యూ 2,000 అనుకోండి, దాని మీద మీకు ఇంకా ఎక్స్ట్రా 4,000 అయితే వస్తుంది. అంటే మీ మొబైల్ వచ్చేసరికి 6,000కి పోతుంది అనమాట. సో దీని నార్మల్ ప్రైస్ వచ్చేసరికి 30,000 అయితే ఉంది. 29,999. ఎక్స్ట్రా 4,000 ఆఫ్ వస్తుంది కాబట్టి 25,999 రూపాయలకి అయితే వస్తుంది. అంతకంటే తక్కువకే మీరు ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే మీకు 25,000కి కానివ్వండి, 24,000కి కానివ్వండి ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఆ ప్రైస్లో రియల్మీ X2 Pro అయితే కొంచెం బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు.
చెప్పొచ్చు. అండ్ అట్లాగే వివో ఐక్యూ 3 వచ్చేసరికి 35,000 రూపాయలకి అయితే ఉంది. సో ఆఫర్స్ అన్ని కలుపుకొని ఇది మీకు 33,000 రూపాయలకి అయితే వస్తుంది. దీని మీద ఏం ఆఫర్ ఉందంటే ఐసిఐసిఐ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యూస్ చేసి మీరు పేమెంట్ చేస్తే 3,000 రూపాయల ఆఫర్ అయితే వస్తుంది. సో ఆ 3,000 రూపాయల ఆఫర్ తోటి 33,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ అయితే మీకు వస్తుంది. సో ఖచ్చితంగా 33,000 రూపాయలు 32,000 రూపాయలకి మీకు ఐక్యూ 3 అయితే చాలా మంచి డీల్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్కి. అండ్ అట్లాగే సామ్సంగ్ S10 లైట్ వచ్చరికి మీకు 43,000 రూపాయలకి అయితే వస్తుంది. సో ప్రైస్ కట్ అయితే చేశారు. మీరేమి ఆఫర్ వేసుకున్నా వేసుకోకపోయినా మీకు అయితే 43,000 రూపాయలకి అయితే S10 లైట్ అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు ఆఫర్ వేసుకుంటే దీని మీద మీకు కొన్ని స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఏంటంటే హెచ్డిఎఫ్సి కార్డ్స్ యూస్ చేసి, అంటే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మీరు యూస్ చేసి పేమెంట్ చేస్తే దీని మీద వరకు మీకు 4,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ దేన్ని యూస్ చేసి మీరు పేమెంట్ చేసినా మీకు 4,000 రూపాయలు మీకు అయితే డిస్కౌంట్ వస్తుంది S10 లైట్ మీద. సో ఎఫెక్టివ్ ప్రైస్ బోన్ మీకు 39,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ అయితే మీకు వస్తుంది. సో ఎవరైతే S9 అండ్ S9 ప్లస్ కొనాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే S10 లైట్ అయితే కొంచెం బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. S10 లైట్ అయితే మీకు 39,000 రూపాయలకి చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ నోట్ 10 లైట్ కూడా ఉంది. నోట్ 10 లైట్ వచ్చరికి మీకు 35,000 రూపాయలకి అయితే లభిస్తుంది. 36,000 రూపాయలకి ఆ ప్రైస్లో అయితే లభిస్తుంది. సో నోట్ 10 లైట్ కూడా ఆ ప్రైస్కి అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ అమెజాన్లో అయితే నోట్ 10 లైట్కి 33,000 రూపాయలకి అయితే లభిస్తుంది. అన్ని ఆఫర్స్ చేసుకుంటే 33,000 రూపాయలకి నోట్ 10 లైట్ అయితే వస్తుంది. అండ్ ఇవి ఆండ్రాయిడ్ ఫోన్ మీద ఆఫర్స్ చేసుకుంటే ఇంకా మనం ఐఫోన్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ఐఫోన్స్లో మీరు స్కిప్ చేయాల్సింది వచ్చరికి ఐఫోన్ 7 అండ్ 7 ప్లస్ని అయితే స్కిప్ చేయండి. అండ్ SE2ను కూడా మీరు అయితే స్కిప్ చేయండి. ఐఫోన్స్లో మీరు తీసుకోవాల్సింది వచ్చరికి ఐఫోన్ XR అండ్ ఐఫోన్ 11 అయితే ఉన్నాయి. ఐఫోన్ XR ప్రైస్ వచ్చరికి మీకు 52,000 రూపాయలు 500 రూపాయలు అయితే ఉంది. సో దీని మీద మీకు ఆఫర్స్ ఏమన్నా అంటే హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డు మీరు యూస్ చేసి పేమెంట్ చేస్తే 1,500 రూపాయల ఆఫర్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు డెబిట్ కార్డు యూస్ చేసి పేమెంట్ చేస్తే ఎఫెక్టివ్ ప్రైస్ బోన్ మీకు 51,000 రూపాయలకి ఐఫోన్ XR అయితే వస్తుంది. లేదు డెబిట్ కార్డ్ కాకుండా క్రెడిట్ కార్డు యూస్ చేసి మీరు పేమెంట్ చేస్తే 4,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే మీకు ఇది 48,500 రూపాయలకి అయితే వస్తుంది ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు యూస్ చేసి పేమెంట్ చేస్తే ఐఫోన్ XR. సో ఆ ప్రైజెస్కి 51,000కి కానివ్వండి 48,000 రూపాయలకి కానివ్వండి ఐఫోన్ XR అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ ఐఫోన్ 11 వచ్చరికి దీని ప్రైస్ వచ్చరికి 68,300 రూపాయలు అయితే ఉంది. దీని మీద స్పెషల్ ఆఫర్స్ ఏమున్నాయంటే మీరు హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్ యూస్ చేసి మీరు పేమెంట్ చేస్తే 1,500 రూపాయల ఆఫర్ అయితే ఉంది. అండ్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మీరు పేమెంట్ చేస్తే 5,000 రూపాయల ఆఫర్ అయితే ఉంది. ఒకవేళ మీరు హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్ యూస్ చేస్తే మీకు 67,700 రూపాయలకి ఏమో ఐఫోన్ 11 అయితే వస్తుంది. అండ్ ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే మీకు అట్లా 5,000 రూపాయల ఆఫర్ వస్తుంది కాబట్టి ఇది మీకు 63,000 రూపాయలకి మాత్రమే వస్తుంది ఐఫోన్ 11. అండ్ ఇక్కడ ఐఫోన్ XS చూడొచ్చు మీకు 64GB వేరియంట్ మీకు 58,999 రూపాయలకి అయితే వస్తుంది. సో ఆ ప్రైస్కి ఇదైతే బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. మీరు ఐఫోన్ 11 తీసుకునే కన్నా ఐఫోన్ XR తీసుకునే కన్నా మీ దగ్గర 60,000 ఉంటే మీరు ఐఫోన్ XS అయితే తీసుకోండి. సో 63,000 పెట్టి ఐఫోన్ 11 తీసుకోవడం కంటే ఐఫోన్ XS అయితే తీసుకోవచ్చు. లేదు నా దగ్గర 50,000 మాత్రమే నేను XR తీసుకుంటా అంటే XR కూడా తీసుకోవచ్చు. కాకపోతే మీరు మ్యాక్సిమం ఐఫోన్ XS తీసుకోవడానికి ట్రై చేయండి. సో 59,000కి ఇదైతే చాలా మంచి డీల్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మొబైల్స్ మీద ఆఫర్స్ అయితే. సో బెస్ట్ డీల్స్ అయితే ఇవి తప్ప మీరు ఇంకే మొబైల్స్ అయితే కొనకండి. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఏదో కామెంట్ అయితే చేయండి. ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. డైలీ వీడియోస్ కోసం మీరు బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము వస్తాను. దిస్ ఇస్ ఎంఎఫ్ ఫ్రమ్ తెలుగు టెక్నో స్ప్రింగ్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.